సంజీవుడు ఉలిక్కిపడి లేచి ఆవుని వెతకగా శ్రీ ఆంజనేయుడు కంటపడ్డాడు. తన సహచరులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించాడు. ఓవైపు నృసింహస్వామి, మరోవైపున ఆంజనేయస్వామి ముఖాలు కలిగిన ఆ విగ్రహాన్ని గ్రామస్తులంతా కలిసి ప్రతిష్ఠించారు. ఇక్కడ ఆంజనేయుడు రెండు ముఖాలతో కనిపించడం, శంకు చక్రాల హృదయంలో సీతారాములను కలిగి ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు. పూర్వము రామరావణ యుద్ధం జరుగు కాలమున లక్ష్మణుడు మూర్ఛనొందగా సంజీవనిని తెచ్చేందుకు హనుమ బయలుదేరతాడు. అతడు సంజీవనిని తెచ్చినప్పుడు ముత్యంపేట అనే ఈ మార్గంలో కొంత భాగము విరిగిపడింది. ఆ భాగాన్నే కొండగట్టుగా పిలుస్తున్నారు. నారసింహస్వామి ముఖం, ఆంజనేయస్వామి ముఖం, రెండు ముఖాలతో హనుమంతుడు ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత. ఇలా ద్విముఖాలతో స్వామివారు ఎక్కడా వెలిసినట్టు లేదు. నరసింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కనుక కొండగుట్టు ఆంజనేయ స్వామి వారు స్వయంగా నారసింహ వృత్తం, శంఖం, చక్రం